హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాము. ఇప్పుడు అంతా మన వేట అంతా మరి ఐఐటీలో వస్తుందా, ఐఐసి బెంగళూరులో సీట్స్ వస్తాయా అనేది ఒక వేటలాగా కొనసాగుతుంది. మరి చూసినట్టయితే వీడియోలో ఎంటెక్ ఇన్ విఎల్ఎస్ఐ మనం గుర్తుపెట్టుకుంటే ఎంటెక్ ఇన్ విఎల్ఎస్ఐ అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ 23 ఐఐటీలో ఎక్కడ మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఐఐసి బెంగళూరులో ఎంటెక్ మైక్రో ఎలక్ట్రానిక్స్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అన్నా కానీ విఎల్ఎస్ఐ కింద వస్తాయి, నో ప్రాబ్లం. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ ఎఫ్పీజీఏ డిజైను, ఇవన్నీ కూడా ఎఫ్పీజీ అంటే తెలుసు కదా, ఫీల్డ్ ప్రోగ్రాములు, గేట్ ఎర్రేస్, తర్వాత ఇవన్నీ కూడా విఎల్ఎస్ఐ మరి ఐఐటీలో చేయటం అంటే మీకు ఆల్మోస్ట్ మినిమం 20 లక్షల ప్యాకేజ్ వస్తుంది. 20 ఎల్పిఏ దాకా 50 ఎల్పిఏ దాకా గ్యారంటీ అనమాట. ఐఐటీల్లో చేసిన వాళ్ళకి నాకు తెలిసిన ఐఐసి బెంగళూరులో ఒక స్టూడెంట్ మైక్రో ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ 30 లక్షల ఎల్పిఏ 30 ఎల్పిఏ ప్యాకేజ్ వచ్చింది ఆ స్టూడెంట్స్కి. ఈ విధంగా అయితే భారీ ప్యాకేజీలు అందుకుంటారు. మరి ఆ విధంగా విఎల్ఎస్ఐ మైక్రో ఎలక్ట్రానిక్స్ 23 ఐఐటీల్లో మంచి డిమాండ్ ఉందమ్మా. మరి దానికి సంబంధించిన మన దగ్గర అయితే స్కోర్ ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర స్కోర్ ఉంది. మరి మీకు వచ్చిన స్కోర్కి ఏ ఐఐటీలో మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ, దీనికి జనరల్గా ఈసీఈ స్టూడెంట్స్, త్రిబుల్ ఈ స్టూడెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ అంటే ఓవరాల్గా ఈసీఈ వాళ్ళు 100% ఎలిజిబిలిటీ అవుతారు. ఇక ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళు కొన్ని ఐఐటీస్కు మరి కన్సిడర్ చేస్తాయి, కొన్ని చేయవు. త్రిబుల్ ఈ కూడా కొన్ని ఐఐటీస్ కన్సిడర్ చేస్తాయి, కన్సిడర్ చేయవు. ఈసీఈ స్టూడెంట్స్ అయితే 100%, దానిలో 100కి 200% వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఆ డీటెయిల్స్ అయితే చూద్దాం వన్ బై. మరి చూసినట్టయితే ఎంటెక్ విఎల్ఎస్ఐ మైక్రో ఎలక్ట్రానిక్స్ మనకి ఇక్కడ రౌండ్ 1 నుంచి కోప్ కౌన్సిలింగ్ ఉంది కదా, సెంట్రలైజ్డ్ ఆఫర్ యాక్సెప్టెన్స్లో రౌండ్ 1 నుంచి స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ వాళ్ళు రౌండ్ 1 to రౌండ్ 10 వరకు కూడా ఈ యొక్క అడ్మిషన్ ప్రక్రియ జరిగింది. నేను లోయెస్ట్ కట్ ఆఫ్ చూపిస్తానమ్మ, గుర్తుపెట్టుకోండి. అంటే స్టార్టింగ్ మనకు అవసరంలా, లోయెస్ట్ కట్ ఆఫ్ వరకు కూడా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఐసి బెంగళూరు చూద్దాం. ఐఐసి బెంగళూరులో జనరల్, ఓబీసీ, డబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీకి ఏ విధంగా వస్తాయి. ఈసీఈ స్టూడెంట్స్కి 811 వస్తే ఇక్కడ మాట్లాడాలమ్మ, లోయెస్ట్, తక్కువలో తక్కువ. మరి అదేవిధంగా ఈసీఈ ఓబీసీ వాళ్ళకి 722, మరి అదేవిధంగా ఎస్సీకి 588 ఉండాలి, 88 ఉంటేనే మాట్లాడాలా. ఎస్టీకి 534 మైక్రో ఎలక్ట్రానిక్స్లో ఇది రావాలంటే. త్రిబుల్ ఈ స్టూడెంట్స్కి 878, 846 ఓబీసీ, డబ్ల్యూఎస్. ఇన్స్ట్రుమెంటేషన్ 960 అంట. అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ ఎవరైనా మైక్రో ఎలక్ట్రానిక్స్లో జారాలంటే 966, ఎస్సీ 721, 633 ఏమో మరి ఎస్టీ పిల్లలకి రావాలి. ఇక ఐఐసి బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, ఇది కూడా ఏంటంటే దీన్ని సిఈడిటి అంటారు. మేము ఉండేటప్పుడు సెంటర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ వాళ్ళు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది కూడా విఎల్ఎస్ఐ నథింగ్ బట్, దీనిలో కూడా విఎల్ఎస్ఐ సబ్జెక్ట్ ఉంటుంది. తర్వాత ఈసీ 749, మరి ఐఐసిలో ఓబీసీ వాళ్ళకి 682, ఎస్సీకి 534, ఎస్టీకి 600 మార్కులు రావాలి. మరి అదేంటి సార్, మరి ఎస్టీకి ఎక్కువ ఉంది, ఎస్సీ అది ఒక్కొక్కసారి చెప్పలేము. ఇది గేట్ అనమాట. ఒక్కొక్కసారి స్టూడెంట్కి ఈడబ్ల్యూఎస్కి ఎక్కువ ఉండొచ్చు, ఓబీసీకి ఎక్కువ ఉండదు, జనరల్ స్టూడెంట్ చాలా లక్కీ అనుకోవచ్చు. ఇది మరి త్రిబుల్ ఈ స్టూడెంట్స్ 748, ఓబీసీ 767. నోట్ డౌన్ చేసుకోండి, పెన్నో పేపర్ పెట్టుకుని ఇన్ఫర్మేషన్ ఇస్తాను కదా, నోట్ డౌన్ చేసుకోండి. సార్ ఇదంతా అయిపోయిన తర్వాత వస్తుందా సార్, రాదా సార్ అని మరి కామెంట్లు పెడితే నేనేం చేయలేను. ఈ డేటా అంతా నా బ్రెయిన్లో ఉండదు కదా, ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీకోసం ప్రిపేర్ చేశాను కష్టపడి. మరి దీన్ని నోట్ డౌన్ చేసుకుని అన్ని ఐఐటీస్లో మరి కట్ ఆఫ్స్ని నేను సేకరించి ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది. మరి ఎస్సీకి 551, త్రిబుల్ ఈ 567, మరి ఇన్స్ట్రుమెంటేషన్ 747కి సిఈడిటి వచ్చే అవకాశం ఉంది. ఇక ఐఐటి బాంబే, ఈ కోర్స్ పేరు E6 ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్, ఐసీ డిజైన్. ఇది ఐసీ డిజైన్ కింద వస్తుంది, విఎల్ఎస్ఐ నెంబర్ 1. ఇక్కడ మీరు చేస్తే ఏఎండి, ఇంటెల్ మిమ్మల్ని కొనుక్కుని వెళ్ళిపోతాయి. అటు నుంచి అంటే ఫైనల్ ఇయర్లో కొనుక్కుని ఒక ఫ్లైట్లో వేసుకుని ఆ ఇంటెల్ కంపెనీకి, ఏఎండి, తర్వాత ఎన్విడియా కంపెనీకి, ఎన్విడియా అని ఉంది కదా, ఆ కంపెనీకి వెళ్ళిపోతారు. మీరు పేరెంట్స్ కూడా అక్కడికే వచ్చేయాలి రేపు పొద్దున, ఇక డైరెక్ట్ అక్కడ వాలిపోవాలి. ఇక ఈసీ త్రిబుల్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఇది 854,
జనరల్ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ 795, ఓబీసీ 850, ఎస్సీ 596, ఎస్టీ 549. ఇక ఐఐటి మద్రాసులో ఐఐటి మద్రాస్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అండ్ సిస్టమ్స్ ఇన్స్ట్రుమెంట్ జనరల్ 944, ఈడబ్ల్యూఎస్ 854, ఓబీసీ 862, ఎస్సీ 686, ఎస్టీ 449. ఇక ఐఐటి కాన్పూర్లో మనకి జనరల్ 967, ఈడబ్ల్యూఎస్ 651, ఓబీసీ 758, ఎస్సీ 522, ఎస్టీ 436. తర్వాత ఐఐటి హైదరాబాద్ 736 జనరల్. ఐఐటి హైదరాబాద్ మన మైక్రో ఎలక్ట్రానిక్ ఇక్కడ ఉంది కదా సంగారెడ్డి కందిలో, అదేనమ్మా 663, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 749, ఎస్సీ స్టూడెంట్స్ 649 వస్తే మీకు ఈజీగా వచ్చేసిద్ది. మరి 500కి విఎల్ఎస్ఐ. ఇక పోతే ఐఐటి గౌహతిలో 717, గౌహతి విఎల్ఎస్ఐ నానో ఎలక్ట్రానిక్స్ ఇక్కడ నానో ఎలక్ట్రానిక్స్ ఉంది 635, ఈడబ్ల్యూఎస్ ఓబీసీ 655, ఎస్సీ 475, ఎస్టీ 432. ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్కి కొద్దిగా లాభంగా ఉంటుంది. మరి ఐఐటి రూర్కీలో మనకి ఇక్కడ మార్క్స్ అనుకోవాలి. ఇది మార్క్స్ ఇచ్చాడు ఓన్లీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ 75.5 మార్కులు. మరి ఓబీసీ వాళ్ళకి 65 మార్కులు, ఎస్సీ వాళ్ళకి 46 మార్కులు, ఎస్టీకి 37.5 మార్కులు వస్తే మీకు మైక్రో ఎలక్ట్రానిక్స్ విఎల్ఎస్ఐ వచ్చే అవకాశం ఉంది. ఐఐటి ఖరగ్పూర్లో 765 మీకు జనరల్, ఈడబ్ల్యూఎస్ 698, మరి ఓబీసీ 690, ఎస్సీ 526, ఎస్టీ 424. ఈ విధంగా ఉంది. ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ విఎల్ఎస్ఐ చిప్ డిజైన్ మంచిది, పెత్తిలాంటి బ్రాంచి జనరల్ 604, ఈడబ్ల్యూఎస్ 616, ఓబీసీ 642. చూడండి ఇక్కడ జనరల్ వాళ్ళు చాలా లక్కీ. ఇక్కడ జనరల్ కంటే ఓబీసీ ఎక్కువ అయిపోయింది, అది చెప్పలేము. అసలు ఈ గేటు కటాఫుల్లో చాలా గమ్మత్తులు ఉంటాయి అసలు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొద్దిగా బెటరు, మిగతా వాళ్ళందరికీ చెప్పలేము. ఇక్కడ ఎస్సీ 534, ఎస్టీ 377. ఇక ఐఐటి భువనేశ్వర్ 635 జనరల్, ఈడబ్ల్యూఎస్ 616, ఓబీసీ 565, మరి 475 ఎస్సీ 358 ఎస్టీకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఐఐటి పాట్నాలో 525 జనరల్, 522 మరి ఈడబ్ల్యూఎస్ 518, ఇక మరి ఓబీసీ 370. ఇక్కడ ఎస్సీ ఎస్టీకి పాట్నాలో జాయిన్ అవ్వచ్చు. ఈ 370, 299 ఎవరు వస్తే మీరు పాట్నాలో విఎల్ఎస్ఐకి ఈజీగా అప్లై చేయొచ్చు అమ్మ, నో ప్రాబ్లం. ఇకపోతే మీరు ఐఐటి గాంధీనగర్ ఐసీ డిజైన్ విఎల్ఎస్ఐ, ఇది కూడా విఎల్ఎస్ఐ. కొన్ని పేర్లు మీరు ఐసీ డిజైన్ అంటే విఎల్ఎస్ఐ అనుకోవాలి, నో ప్రాబ్లం. 538 జనరల్ స్టూడెంట్స్, 538 ఈడబ్ల్యూఎస్, 569 ఓబీసీ, 410 ఎస్సీ, 310 ఎస్టీ స్టూడెంట్స్కి రిజర్వేషన్ అయితే మరి స్కోర్ రావాలా. ఐఐటి ధార్వాడ్లో 479 మైక్రో, 433 ఈడబ్ల్యూఎస్, 456 ఓబీసీ, 342 ఎస్సీ, 288 ఎస్టీ. నోట్ డౌన్ చేసుకోండి. తర్వాత ఇదేంటి సార్ అదేంటి సార్ అంటే నేనేం చేయలేను. మరి ఐఐటి మండి మంచి ప్లేస్ అమ్మ, ఇది మంచి టూరిస్ట్ ప్లేసు, మీరు మంచి లక్కీ అనమాట ఇక్కడ. మరి ఇక్కడ 569 జనరల్, 538 ఈడబ్ల్యూఎస్, 520 ఓబీసీ, 370 ఎస్సీ, 292 మనకి మండీలో విఎల్ఎస్ఐ వచ్చే అవకాశం ఉంది. తర్వాత బిలాయిలో మీకు ఆల్మోస్ట్ 444 వస్తుంది. జనరల్ స్టూడెంట్స్ 424. ఇక్కడ చాలా తక్కువ, జనరల్కి కూడా బిలాయిలో తక్కువ. తర్వాత ఓబీసీ 436, మైక్రో ఎస్సీకి 334. ఇక జమ్మూ కాశ్మీర్ ఐఐటీలో 487,
జనరల్ 467 ఈడబ్ల్యూఎస్ 436 ఓబీసీ 358 ఎస్సీ 276 ఎస్టీ స్టూడెంట్స్కి ఈ విధమైన కట్ ఆఫ్ ఉంది స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా మరి గమనించగలరు. నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్నారు అనుకుంటున్నాను వీడియో అంతా చూసిన తర్వాత. వీడియో అంతా విన్న తర్వాత మరి రామాయణంలో రాముడికి చేత ఏమవుతుంది అనే సామెతలాగా ఉండకుండా నోట్ డౌన్ చేసుకుని పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ డేటా. ఇక చూసినట్టయితే మీరు వాట్సాప్ నెంబర్ ఇద్దాము. మీరు ఎవరైనా మరి మీకు వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేయాలని ఐఐసి, ఐఐటి, ఎన్ఎఫ్టి, సిఎఫ్టి మరి 5,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు. మరి ఇది మన ఫోన్పే నంబర్, గూగుల్ పే నంబర్. మరి మీ ఇంట్రెస్ట్ మరి ఆల్రెడీ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, దాని ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు సార్ మీతో మాట్లాడాలంటే నేను మరి 5,000 అయితే ఛార్జ్ చేస్తాను. మరి దిస్ ఈజ్ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. థ్యాంక్ యూ బై. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.